గీతికకి సంబంధాలు చూడండిరా. దాని పెళ్లి చేస్తే నాకు దిగులుండదు. చైతుని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాను. అక్కడ వాడికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అని అన్నాడు పురుషోత్తం ఒకరోజు తమ్ముళ్లతో. ఎక్కడో సంబంధం ఎందుకు, కాంతిని అడుగుదాం అన్నయ్య, తన కొడుక్కి చేసుకోమని అని అన్నాడు మన్మథరావు. కాంతి కొడుక్క, వాడు చదువుకోలేదు కదరా అని సందేహం వ్యక్తం చేశాడు పురుషోత్తం. ఇంటర్ దాకా చదివాడు, వాళ్ళది బిజినెస్సేగా, అంతకంటే ఎక్కువ ఎందుకు, లెక్కలన్నీ వాడే చూస్తాడంట, వాళ్ళ నాన్నది పెత్తనమేనట, కాంతి చెప్తూ ఉంటుంది అని అన్నారు. చెల్లాయి కొడుక్కి ఇస్తే బాగానే ఉంటుందన్నయ్య, అమ్మాయికి తల్లి లేదు, మేనత్త అత్త అయితే కడుపులో పెట్టుకుంటుంది, ఏమంటావు అని అడిగారు. తమ్ముళ్ళు చెప్పింది విన్నాడు పురుషోత్తం. వాళ్ళు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారంటున్నావుగా, కొడుక్కి భారీగా కట్నం అడుగుతుందేమో. గీతిక దగ్గర బంగారం అయితే ఉంది, కట్నం అనేసరికి డబ్బు కావాలి, పెళ్లి ఖర్చులు ఉండనే ఉంటాయి, కాంతితో తూగగలమంటారా అని అన్నాడు పురుషోత్తం. దాంతో అడిగి చూద్దాం అన్నయ్య అని అన్నారు తమ్ముళ్ళు. సరే, మీరిద్దరు వెళ్ళి కదిపి చూడండి, అది సుముఖంగా ఉంటే నేను తర్వాత మాట్లాడతాను అని అన్నాడు పురుషోత్తం. ఆ మాటకి తమ్ముళ్ళు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంట్రా మాట్లాడరు, ఏంటి ప్రాబ్లం అని అడిగాడు పురుషోత్తం. అది కాదు అన్నయ్య, పిల్లని ఇవ్వాలనుకుంటున్నది నువ్వు కదా, నువ్వు వెళ్ళి అడిగితే మర్యాదగా ఉంటుంది, పెద్దన్నయ్య అడగలేదని కాంతి ఫీల్ అవుతుందేమో అని అన్నారు. దానికి పురుషోత్తం నవ్వుతూ, సరే సరే, రేపు గుంటూరు వెళ్దాం, కారు మాట్లాడండి అని అన్నాడు. కారు మాట్లాడమనేసరికి గతుక్కుమన్నారు. డబ్బు ఎవరు పెట్టుకుంటారు, కారు కిరాయి అన్నను అడగలేరు కదా అని. ఇక్కడ కార్లు ఎక్కడ ఉంటాయి, పొద్దున్నే బస్సుకి వెళ్దాం, తెనాలి నుంచి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది గుంటూరుకి అని అన్నాడు మన్మథరావు. సర్లే, కరువులో అధిక మాసమని అసలే ఇబ్బందుల్లో ఉన్నాం, పొదుపుగా బస్సులోనే వెళ్దాంలే అని ఒప్పుకున్నాడు పురుషోత్తం. గుంటూరు చేరాక ఫోన్ చేస్తే బావ కారు పంపిస్తాడు బస్టాండ్కి అని అన్నాడు మన్మథరావు. బావకి ఎందుకు ఫోన్ చేయడం, ఆటోలో పోదాంలే అని అన్నాడు లక్ష్మణరావు. అవునరా, పిల్లని ఇవ్వడానికి వెళ్తున్నాం, వాళ్ళని బెదిరించడం ఎందుకు, ఆటోలో కాకపోతే కారు మాట్లాడుకుని వెళ్దాం అని అన్నాడు పురుషోత్తం. మర్నాడు ఉదయం పురుషోత్తంతో పాటు చైతన్య కూడా వచ్చాడు. అమ్మ చెప్పిందిరా, వీడిని కూడా తీసుకెళ్ళమని, ముగ్గురు ఎందుకు వెళ్తారు, నలుగురు వెళ్ళండి అంది. వీడు కూడా అత్త వాళ్ళ ఇల్లు చూస్తా అని అంటే తీసుకొచ్చాను అన్నాడు పురుషోత్తం. కాంతిమతి ఇంటికి వెళ్ళేసరికి 11 దాటింది. అన్నల్ని చూసి ఏమంత సంతోషం వ్యక్తం చేయలేదు ఆమె. చిలుమురు వచ్చి 10 రోజులు అయిందటగా, ఇప్పుడా మా ఇంటికి రావడం అని నిష్ఠూరంగా అంది కాంతిమతి. నేను వచ్చి 10 రోజులు అయింది అని తెలుసు కదా, నువ్వు కనీసం ఫోన్ చేశావా, ఎట్లా ఉన్నారని అడిగావా అని అన్నాడు పురుషోత్తం అంతే నిష్ఠూరంగా. నాకు ఎక్కడ తీరిక ఉంటుందన్నయ్య, 10 లారీల వ్యవహారం చూసుకోవాలి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరికీ వండి పెట్టడంతో సరిపోతుంది. మా అత్తగారి ఊరి నుంచి రోజు వస్తూనే ఉంటారు ఎవరో ఒకరు, ఆ ఊళ్ళో వీళ్ళది కౌరవ సైన్యం, చస్తున్నాను చాకిరి చేయలేక అంది కాంతిమతి. మనిషి చూస్తే గుమ్మం పట్టకుండా ఉంది, ఏం తింటుందో, ఒళ్ళు బాగా పెరిగిపోయింది, జబ్బల కండా ఊగుతూ ఉంది, ఇది పని పాటలు చేస్తుందా అని నవ్వుకున్నాడు. అన్నలు వస్తున్నారని తెలుసు గనక లంచ్ ఏర్పాటు చేసి పెట్టింది. లంచ్ టైంకి ఉపేంద్ర వచ్చాడు కొడుకుని వెంటబెట్టుకొని. ఊరకరారు మహానుభావులు అని అంటూ జోక్ చేశాడు వస్తూనే. ఊరికే ఎక్కడ వచ్చాం, డబ్బులు ఖర్చు పెట్టుకునే వచ్చాం అని అన్నాడు మన్మథరావు. బావా బాగున్నావా, మీరు వచ్చారని తెలిసింది, మీ ఊరు వద్దామంటే కుదరడం లేదు అని అన్నాడు ఉపేంద్ర. పురుషోత్తం నవ్వి ఊరుకున్నాడు. ఇల్లంతా కలయ చూశాడు. ఇల్లంతా మార్బుల్ స్టోన్తో మెరిసిపోతుంది. హాల్లో ఖరీదైన సోఫాలున్నాయి. గోడకి 70 అంగుళాల LED స్మార్ట్ టీవీ ఉంది. ఇక కాంతిమతి ఒంటి నిండా నగలు దిగేసుకొని పట్టు చీర కట్టుకొని అమ్మోరిలా ఉంది. ఇంట్లో ఎక్కడ చూసినా ఖరీదైన సామానుతో ఐశ్వర్యం తాండవిస్తుంది. ఏరా రవి, ఏం చదువుకున్నావు అని మేనల్లుడిని అడిగాడు పురుషోత్తం. రవి సిగ్గుతో మెలికలు తిరిగాడు. పొడుగ్గా కొంచెం లావుగానే ఉన్నాడు. ఇంటర్ చదివాను మామయ్య అని చెప్పాడు రవి. పాస్ అయ్యావా అని అడిగాడు. దానికి లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు. మాకు చదువు ఎందుకు బావా, చదివింది చాలు, కాస్త లెక్కలు వస్తే చాలు, బిజినెస్ లెక్కలని వాడే చూస్తాడు, పర్ఫెక్ట్ అనుకో, నేను పైపైన పెత్తనమే అని అన్నాడు ఉపేంద్ర నవ్వుతూ. ఇక అప్పుడే భోజనానికి రండి, కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు అని అన్నది కాంతిమతి అందర్నీ ఉద్దేశించి.
భోజనాలు అయ్యాక అందరూ హాల్లోని సోఫాలో కూర్చున్నారు. పాత రోజుల కబుర్లు చెప్పుకుంటున్నారు. అయితే బావా, మీరిక దుబాయ్ నుంచి ఇక్కడకు పూర్తిగా వచ్చేసినట్టేనా అని అడిగాడు ఉపేంద్ర. అంతే అన్నాడు పురుషోత్తం. ఇక్కడ ఏం చేస్తావు అని అడిగాడు ఉపేంద్ర. చేసేదేం లేదు, అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది, వచ్చేశాం. ఈ వయసులో ఎవరి దగ్గర ఉద్యోగం చేయలేను, బిజినెస్ చేయలేను అని అన్నాడు. అదేంటి బావా, ఇంజనీర్వి, ఏ కంపెనీలోనైనా అడ్వైజర్గా చేస్తే కళ్ళకద్దుకొని తీసుకుంటారు అన్నాడు ఉపేంద్ర. చెప్పానుగా చేయలేనని అన్నాడు పురుషోత్తం. ఖాళీగా ఉండి ఏం చేస్తావు అని అడిగాడు. ఖాళీ ఎక్కడ ఉంది, మా అమ్మాయి పెళ్లి చేయాలా, మా వాడికి ఏదైనా దారి చూపించాలిగా బతకడానికి అని అన్నాడు. బావా, కోట్లు సంపాదించావు దుబాయ్లో, ఒక్కసారిగా ఎట్లా పోయినాయి అని అడిగాడు ఉపేంద్ర. అంతా దేవుడు లీల అని పురుషోత్తం 2 చేతులు పైకెత్తి చూపించాడు. ఎవరైనా పార్ట్నర్లు మోసం చేశారా అని అడిగాడు. ఇప్పుడు అదంతా ఎందుకులే బావా, కట్టుబట్టలతో వచ్చేశాం. దుబాయ్తో మాకు రుణం తీరిపోయింది. అక్కడ మీ అక్కయ్యని పోగొట్టుకున్నాను అని పురుషోత్తం కళ్ళు తుడుచుకున్నాడు. చైతన్య బిక్కమొహం వేసుకొని కూర్చున్నాడు తండ్రి మాటలు వింటూ. బాధపడకు బావా, జరిగిపోయిన దానికి ఏం చేయగలం, ఇక ముందు జరగాల్సింది ఏమిటని ఆలోచించుకోవాలి అని ఓదారిస్తూ అన్నాడు ఉపేంద్ర. నిజమే బావా, ఇప్పుడు మేం ఎందుకు వచ్చామంటే గీతిక పెళ్లి చేయాలి ముందు, అందుకు అని అంటూ మన్మథరావు గీతిక ఫోటోలున్న ఆల్బం ఉపేంద్రకు ఇచ్చాడు. ఉపేంద్ర ఆల్బం తిరగేశాడు. అచ్చం అన్నపూర్ణ అక్కలాగే ఉంది, అంతా తల్లిపోలిక అని అన్నాడు. అవును, అది పుట్టినప్పుడే చెప్పాను అని అన్నది కాంతిమతి. చూడు నీ కోడలు ఎంత బాగుందో అని అంటూ ఉపేంద్ర ఫోటో ఆల్బం భార్యకు అందించాడు. కాంతిమతి కూడా ఆ ఆల్బం తిరగేసింది. కాంతి, గీతికను రవికి ఇద్దామనుకుంటున్నాడు అన్నయ్య, నువ్వు ఏమంటావు అని అడిగాడు మన్మథరావు. నాదేముంది అన్నాయ్, మీ బావ ఇష్టం అని అంది కాంతిమతి ఉపేంద్ర వైపు చూస్తూ. నాదేముంది, ఇంట్లో కోడలతో పడాల్సింది నువ్వు, కాపురం చేయాల్సింది నీ కొడుకు, మీరిద్దరూ ఆలోచించుకోండి అని అన్నాడు ఉపేంద్ర నవ్వుతూ. అంతా కలిసి ఆలోచించుకోండి, ఇక మేం బయలుదేరుతాం అని అన్నాడు పురుషోత్తం సోఫాలో నుంచి లేస్తూ. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతారా, రాత్రికి ఉండండి, రేపు వెళ్ళొచ్చులే అని అన్నాడు ఉపేంద్ర. అవును, ఏం తొందర అని అంది కాంతిమతి. కాదులే, పనులు ఉన్నాయి అని అన్నాడు మన్మథరావు. సరే వెళ్ళొస్తాం అమ్మాయి అని అన్నాడు లక్ష్మణరావు. మీరు బాగా డిస్కస్ చేసుకొని ఫోన్ చేయండి అన్నాడు పురుషోత్తం. ఇక అంతా బయలుదేరారు. గేటు దగ్గర వరకు వచ్చి వీడ్కోలు చెప్పారు భార్యాభర్తలు. చూసావా అన్నయ్, ఇంట్లో కారుంది, డ్రైవర్ అక్కడే ఉన్నాడు, మనల్ని బస్టాండ్ వరకైనా డ్రాప్ చేయమని వాడితో అనొచ్చుగా, మాట్లాడకుండా ఊరుకున్నారు అని అన్నాడు లక్ష్మణరావు కోపంతో. దానికి పురుషోత్తం నవ్వాడు. లోగడ తాము దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చినా కారుని డ్రైవర్ని అప్పగించేవారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు వాడుకోండి అని అనేవారు. కనీసం పెట్రోల్ కూడా పోయనిచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు కావాల్సిన ట్యాంకు ఫుల్లు చేయించమని డ్రైవర్కి డబ్బు ఇచ్చేవాడు ఉపేంద్ర. నా కోడలు బాగా పొడుగవుతుంది వదినా అని అంటూ అన్నపూర్ణతో చెప్పి మురిసిపోయేది కాంతిమతి. తన దగ్గర కోట్లు కరిగిపోయాయని కట్టుబట్టలతో మిగిలామని తెలిసి కాంతిమతి మారిపోయింది. మానవ సహజం అని అనుకున్నాడు పురుషోత్తం. ఇది వరకు కారులో చిలుమూరు వరకు సాగనంపేవారుగా, ఇప్పుడేమైంది అని అక్కసుగా అన్నాడు లక్ష్మణరావు. ఎవరైనా అంతేరా, మన దగ్గర డబ్బు ములుగుతున్నప్పుడు మర్యాద ఇస్తారు, లేనప్పుడు చిన్న చూపు చూస్తారు. ఈ ప్రపంచమే అంతా, వాళ్ళని అనే పనేముంది అని అన్నాడు పురుషోత్తం. ఆ మాటలు తమకు కూడా వర్తిస్తాయని భుజాలు తడుముకున్నారు తమ్ముళ్ళిద్దరూ. గుంటూరు వెళ్ళొచ్చి వారమైన కాంతిమతి గాని ఉపేంద్ర గాని ఫోన్ చేయలేదు. ఒకరోజు మన్మథరావు పొద్దున్నే వచ్చాడు. అన్నయ్య, బావగాని కాంతిగాని ఫోన్ చేశారా అని అడిగాడు. లేదురా అన్నాడు పురుషోత్తం. దాంతో మన్మథరావు తన సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు చెల్లెలికి. అన్నయ్య, ఏమనుకోకండి, మా రవికి 25 లక్షలు కట్నం ఇస్తామని తిరుగుతున్నారు. పెద్దన్నయ్య కట్నం ఇచ్చే పరిస్థితిలో లేరుగా, అందుకే ఏం చెప్పాలో తెలియక ఫోన్ చేయలేదు అని అంది కాంతిమతి. అయితే మీకు డబ్బే ముఖ్యమైనమాట అని కోపంగా అన్నాడు మన్మథరావు. అవును అన్నయ్య, పేరుకు 10 లారీలు తిరుగుతున్నాయి కానీ అప్పులు కూడా ఉన్నాయి. లారీల మీద ఫైనాన్స్ కట్టలేక తికమక పడుతున్నాడు మీ బావ. రవికి కట్నం వస్తే అప్పులు తీర్చేయాలని ఆశపడుతున్నాడు అంది కాంతిమతి. కాంతిమతి మాటలు విని మండిపడ్డాడు మన్మథరావు. పురుషోత్తం వారించాడు. తన మనవరాలిని కోడలిగా చేసుకోవడానికి కూతురు ఒప్పుకోలేదని తెలిసి శేషమ్మ కూడా తిట్టింది. పోనీలేమ్మా, దాన్ని ఎందుకు అంటారు, లోకమే అట్లా తయారైంది, డబ్బు మీద నడుస్తోంది. అది తన కొడుక్కి చేసుకోకపోతే నా కూతురికి పెళ్లి కాదా,
దేవుడు ఎక్కడో రాసి పెట్టే ఉంటాడు అని అన్నాడు పురుషోత్తం తమ్ముడిని తల్లిని సముదాయిస్తూ. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.